ఇది సెంటర్ కూడా మంచి సెంటరు. శ్రీశైలానికి వెళ్ళాలన్నా ఇటు నుంచి రూట్ అనమాట. చింగుర్తికి వెళ్ళాలన్నా ఇక్కడే మంచి సెంటరు. కస్టమర్స్ కూడా బాగా ఫుల్ అవుతున్నారు. తిరుమల రివ్యూస్ కూడా తీసుకున్నాను, బాగుందని చెప్పారు. ఫ్యామిలీస్ కూడా ఎక్కువ మంది వస్తున్నారు. ఫ్రెండ్స్ కూడా బాగా సరదాగా వచ్చి తిని వెళ్తున్నారు. సెంటర్ కాబట్టి మంచి ప్లేస్లో మీ అందరికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో మీకు సజెస్ట్ చేస్తున్నాను. కొన్ని వీడియోస్ చూస్తేనే మీకు అర్థమైపోతాయి క్వాలిటీ ఎలా ఉందనేది బిర్యానీలో. మీరు ఇప్పుడు మన వీడియోలోనే చూస్తే మీకు క్వాలిటీ అనేది బాగుందనేసి తెలిసిపోద్ది. ఒక మంచి బిర్యానీ హోటల్ ఓపెన్ చేసినందుకు నిజంగా కృతజ్ఞతలండి. ఒంగోలులో మంచి మంచి రెస్టారెంట్లు స్టార్ట్ అవుతున్నాయి. అందులో బిర్యానీ పాయింట్స్ అంటే అందరూ బాగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఎన్ని బ్రాంచ్లు ఉన్నా కానీ బిర్యానీ సేల్స్ అనేది ఎవరి టేస్ట్ వాళ్ళదే, వాళ్ళ డిఫరెంట్ టేస్ట్లు. కొంతమంది టేస్ట్ బాగుంటుంది, కొంతమందికి సెట్ కాదు. ఎక్కువ బిర్యానీ అంటే ఇష్టపడుతున్నారు. ఇప్పుడు బిర్యానీ హోటల్స్ ఒంగోలులో 100కు పైగా ఉన్నాయి. నిజంగా ఒక మీల్స్ని అధిగమించేసిందని చెప్పాలి బిర్యానీ. అంతకుముందు మీల్స్ తినేవాళ్ళు మీల్స్ బదులుగా బిర్యానీకి వచ్చేసారు. ఎందుకంటే రెండు ఈక్వల్ రేట్లోనే వచ్చేస్తున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ బిర్యానీ రేటుకే మీల్స్ వచ్చేస్తుంది, మీల్స్ రేటుకే బిర్యానీ వచ్చేస్తుంది. కాబట్టి అందరూ బిర్యానీ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందులో ఇంకా రారాజు ఇంకా చెప్పక్కర్లేదు. బిర్యానీ అంటే మనం ఎన్నిసార్లు తిన్నా అట్లా లెగ్ పీసు మసాలా ఉన్న రైస్ని చూసామంటే మనకు అసలు బోర్ కొట్టదు. అందులో వీళ్ళ దగ్గర ఉన్న బిర్యానీ మంచి మంచి స్పైసీగా అందరూ తినేటట్టుగా ఉంది బిర్యానీ. నిజంగా బాగుందండి. ఇది వచ్చేసరికి మనం ఏసీలో కూర్చున్న 120 రూపీసే, బయట నాన్ ఏసీలో కూర్చున్న 120 రూపీసే. రెండిట్లో ఒకటే రేటు. ఏసీ ఎక్స్ట్రా ఛార్జ్ కూడా ఏం వేయటం లేదు. వాటర్ బాటిల్ కూడా ఇస్తారు మనకి, మినరల్ వాటర్ బాటిల్ 1/2 లీటరు. దాంతో కలిపే 120. ఇద్దరు తినచ్చు, 1/2 చేసుకొని. తక్కువ తినేవాళ్ళు అయితే ఫుల్గా తినాలంటే మాత్రం ఒక బిర్యానీ ఒక అతనికి ఫుల్గా కడుపు నిండా వస్తుంది. బాగా తినగలిగే పని అయితే 1/2 కూడా షేర్ చేసుకున్నా సరిపోయేంత క్వాంటిటీ వీళ్ళు ఇస్తున్నారు. హాయ్ అండి, మీ పేరేంటి సార్? నా పేరు వెంకట్ అండి. ఫుడ్ చాలా బాగుంది ఇక్కడ. చికెన్ మటన్ బిర్యానీ రెండు టేస్ట్ చేసాము, బాగుంది. బాగుంది యాక్చువల్లీ, వర్త్ఫుల్ యాక్చువల్లీ. ఇది రైస్ ఎలా ఉంది సార్? స్పైసీగా బాగుంది, చాలా బాగుంది. అది చికెన్ అంతా ఉడకడం కానీ అంతా బాగుంది సార్. ఓకే, మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేస్తారా? డెఫినెట్లీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నిజంగా మీల్సా బిర్యానీ అంటే బిర్యానీకే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ట్రెండింగ్గా మారిపోయింది బిర్యానీ అనేది. బాగా లైక్ చేస్తున్నారు బిర్యానీ. ఇది మీరు వచ్చి ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో ఒకసారి కామెంట్లో పెట్టండి. వీళ్ళు కొత్తగా పెట్టారు కాబట్టి మన ఒంగోలులో ఏది పెట్టినా కొత్తగా నాకు ఇంట్రెస్ట్ కాబట్టి మీకు ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇట్లా బిర్యానీ కా బాద్షా కొత్త షాప్ పెట్టారు, కొత్తగా స్టార్ట్ అయిందని చెప్పి. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఒక్కోసారి నాకు నచ్చింది మీకు నచ్చింది, మీకు నచ్చింది నాకు నచ్చదు. అందుకని చెప్పేసి నేను ఈ మాట చెప్తున్నాను. సార్ ట్రై చేయండి. బిర్యానీ అయితే బాగానే ఉంది. రైస్ ఉడకడం కానీ, మసాలా ఫ్లేవర్ కానీ, వీళ్ళు ఇచ్చే గ్రేవీ, మిర్చి సాలా గ్రేవీ అనేది బాగుంది. ఇప్పటిదాకా నేను అది టేస్ట్ చేయలేదు మన ఒంగోలులో. ఆ స్టైల్ కొత్తగా ఉంది. ఇది వీళ్ళు వచ్చేసరికి నవభారత బిల్డింగ్స్ ఎదురుగా ఇది బిర్యానీ కా బాద్షా అని చెప్పి పెట్టారు. కర్నూలు రోడ్లో వచ్చాం కదా, ఈ సెయింట్ జేవియర్స్ దాటుకొని వచ్చినాక ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ వర్మ క్యాంటరింగ్ అని అట్లా అంతా మంచి మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి. వీళ్ళు పేరు వెరైటీగా ఉంది, బిర్యానీ కా బాద్షా అని. బాద్షా అనగానే మన ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు మనకి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. రైస్ అయితే మసాలాగా బాగుంది, చికెన్ కూడా బాగా మెత్తగా ఉంది. ఇది తిని నేను రివ్యూ ఇస్తాను. బాగుందండి. రైస్ కానీ ఉడకడం కానీ, చికెన్ మెత్తగా కానీ టేస్ట్ బాగుంది. వీళ్ళకి ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి ఐటమ్ నచ్చినది ఖచ్చితంగా టేస్ట్గా ఉంటుంది.
నేనైతే మసాలా ఎక్కువ తింటాను కాబట్టి డబుల్ మసాలా తీసుకున్నాను. మీరు కూడా మసాలా ఎక్కువ కావాలంటే డబుల్ మసాలా తీసుకోండి, లేకపోతే మీడియంగా కావాలంటే తక్కువ మసాలా తీసుకోండి. చికెన్ అయితే బాగా ఉడకడం కానీ టేస్ట్ కానీ ఆ బాస్మతి క్వాలిటీ కానీ అంతా బాగున్నాయి. ఇది గ్రేవీ వచ్చేసరికి బయట దాల్చా ఉంటుంది కదా సాంబార్ స్టైల్లో, అది కాదండి. వీళ్ళు హైదరాబాద్ ప్యారడైస్ టైప్లో ఆ టైప్లో స్టైల్లో తయారు చేశారు. ఇది హైదరాబాద్ ప్యారడైస్ టైప్లో అంటండి. మిర్చి సాలా అని కూడా అంటారు, మిర్చి గ్రేవీ అని కూడా అంటారు. ఇది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఇది కూడా నేను ఇది కూడా డిఫరెంట్గా ఉంది. అంటే ఇప్పుడు దాకా మనం దాల్చా సాంబార్ స్టైల్లో తిన్నాం కదా, ఇది ప్యారడైస్ బిర్యానీ బాగా ఫేమస్ కదా హైదరాబాద్లో, ఆ స్టైల్లో తయారు చేశారంట. డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు దాకా నేను ఒంగోలులో ఉన్న తిన్న బిర్యానీస్లో ఈ గ్రేవీ తోటి కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో ఉంది. పెరుగు చట్నీ కూడా బాగా చిక్కగానే ఉంది, అది కూడా ట్రై చేద్దాము. పెరుగు చట్నీ కూడా బాగానే ఉంది. నూతనంగా ప్రారంభించిన మా బిర్యానీ బాద్షాకి అందరూ ఒంగోలు చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. మా ఆహారాన్ని రుచి చూచి మీ ఆనందాన్ని వ్యక్తం చేయవలసిందిగా కోరుచున్నాను. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. మార్నింగ్ 10:30 నుంచి నైటు 10 o'clock వరకు ఓపెనింగ్ టైమింగ్ ఉంటుంది. మేము వచ్చేసి ఇక్కడ వెరైటీస్ వచ్చి ఒక బిర్యానీయే కాదు, కానీ మెయిన్ ఫోకస్ బిర్యానీ. ఒక బిర్యానీ కాదు, అలా కాకుండానే ఇండియన్, చైనీస్, తండూరి అన్ని రకాల ఐటమ్స్ని అవైలబిలిటీలోకి తీసుకొస్తున్నాము. అట్లానే మా దగ్గర బెల్లం టీ ఫేమస్. మేము కాకినాడ నుంచి ఏదైతే బెల్లంకి ఉపయోగిస్తామో ఆ ఏరియా నుంచి బెల్లంని, చెఫ్ని అక్కడి నుంచి తీసుకొచ్చి నూతనంగా ఇక్కడ ప్రారంభిస్తున్నాము. తర్వాత ఈ తండూరి ఐటమ్స్ ఇవన్నీ కూడా మంచి రుచికరమైనవి అందించడానికి మంచి చెఫ్ని ఇక్కడ తీసుకొచ్చి వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది మార్నింగ్ నుంచి ఎన్నింటి దాకా ఉంటుంది? నైట్ 10 నుంచి 10:30 వరకు ఉంటుంది. ఫుడ్ అవైలబిలిటీలో 11 నుంచి దగ్గరగా నైట్ 10 దాకా 10 వరకు ఉంటుంది. బిర్యానీస్తో పాటు చైనీస్ ఐటమ్ కూడా, చైనీస్, ఇండియన్, తండూరి అవి ప్రజెంట్ స్టార్ట్ అయినాయి అన్న. రేపటి నుంచి స్టార్ట్. ఇవాళ ఒక బిర్యానీ ఇస్తున్నాం, రేపటి నుంచి సేమ్ టైమింగ్స్. బిర్యానీ బాగుందని బాగా చెప్తున్నారన్న. మేము మంచి క్వాలిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. ఇది బిర్యానీ ఎంతన్నా రేటు? బిర్యానీ వచ్చేసి దమ్ బిర్యానీ 120 రూపీస్, మటన్ దమ్ బిర్యానీ వచ్చేసి 250 రూపీస్తో స్టార్ట్ చేస్తాము. ఇది బేబీ బిర్యానీ అట్లా ఏదైనా ఆఫ్ ఏమైనా ఉంటాయా? ఇంకా ఏం లేదండి. మేము ఆపోజిట్ కర్నూలు మెయిన్ రోడ్, ఒంగోలు. ఇది నవభారత బిల్డింగ్స్కి ఆపోజిట్గా ఉంటుంది. నవభారత బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇది ఆపోజిట్. ఓకే అండి, మరిన్ని మంచి వీడియోలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అండి. సైన్ అవుట్ యువర్ కృష్ణ.